शिवात्मानकं श्रीरुद्ररूपं ध्यायेत् शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकम् गंगाधरं दशभुजं सर्वाभरणभूषितम् नीलग्रीवं शशाङ्काङ्कं नागयज्ञोपवेदिनं व्याघ्रजन्मोत्तरीयं च గుడికెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానండి. గుడికెళ్ళి దర్శనం చేసుకుంటే మొహంలో వెలుగుంటుంది. నీ మొహంలో అదేం లేదు. నిజం చెప్పు, ఎక్కడికెళ్ళావు? నిజంగానే గుడికెళ్ళొచ్చానండి. ఇక్కడ ఇంత పెద్ద పూజ జరుగుతుంటే నువ్వెక్కడ ఊరు బయట ఉన్న గుడికి వెళ్ళి రావడం ఏమిటి? నిజం చెప్పు, నువ్వు నిజంగానే గుడికెళ్ళొచ్చావా లేదా? మీరు నన్ను అనుమానిస్తున్నారా అండి? నేను నిజమే చెప్తున్నానండి. నేను గుడికే వెళ్ళొచ్చాను. స్వామి, స్వామి. అర్జున్, ఏమైంది అర్జున్? అంజలిని ఎవరో ఎత్తుకెళ్లారు స్వామి. మహత్తరమైన పని మొదలు పెట్టేటప్పుడు విఘ్నాలు ఎదురవుతాయని ఊహించాం. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అంజలిని ఏం చేశావు? నా కోడల్ని నేనే కిడ్నాప్ చేసినట్టు అలా అంటారేంటండి? ఇప్పుడు నీ కోడలు అంటున్నావా? నా ముందు డ్రామాలు ఆడకు కాంతం. ఇంట్లోంచి అందరూ బయలుదేరేటప్పుడు నువ్వు ఒక్కదానివే గుడికెళ్ళొస్తానన్నావు. అప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. అయ్యో, నా మీద ఒట్టండి. అంజలి నేనేం చేయలేదు. నువ్వేం చేసుండవే? ఎవరికో సుపారీ ఇచ్చి చేయించుంటావు. అంజలికి ఏమన్నా అయితే నిన్ను కొట్టడం కాదు, చంపేస్తాను. ఆ ప్రేతాత్మను హతమార్చాలనే ఈ యజ్ఞాన్ని తలపెట్టాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చివరికి అంజలి సమక్షంలోనే ఆ గీతకు చరమగీతం పాడాలి. అంజలిని తీసుకొస్తేనే పూజ పూర్తవుతుంది. అర్జున్, ఇప్పుడు తను ఎక్కడుందో ఏంటో తెలియదు కదా స్వామి. ఇంకెక్కడుంటుంది? ఆ దుష్టుల చేతిలోనే బందీ అయి ఉంటుంది. వెతకటం కష్టం కాదు, అక్కడి నుంచి తీసుకురావటమే పరిష్కారం. నా అంజలిని ఎలాగైనా తీసుకొస్తాను స్వామి. ప్రాణాలతో తిరిగొచ్చామా సరే, లేదంటే నేను చచ్చిపోయినా ఆ దయ్యాన్ని చంపేస్తాను. ఆవేశానికి తోడు ఆలోచన కావాలి. ఆ ప్రేతాత్మను హతమార్చడం అంత సులువు కాదు. జాగ్రత్తగా ఉండు. వెళ్ళిరా. అలాగే స్వామి. అంజలిని తీసుకురా. అంజలి మాయవడం వెనక నీ చెయ్యుందంటే ఖచ్చితంగా నీ చెయ్యి తీసి నిన్ను అవిటిదాన్ని చేస్తాను. జాగ్రత్త. ఒట్టు అంటే వినరేంటండి? ఒట్టు వేయడానికి నీకు చెయ్యి కూడా ఉండదు చెప్తున్నాను. ఏమండి, ఆ అబ్బాయి గారు ఏమన్నా కిడ్నాప్ చేశాడేమోనండి. నాకైతే తెలియదండి. కావాలంటే అమ్మవారి ముందు ప్రమాణం కూడా చేస్తానండి. నా మాట వినండి. అబద్ధాలాడితే అమ్మవారి దగ్గర బలిస్తాను. జాగ్రత్త. నన్ను వదిలిపెట్టు. నీకు దండం పెడతాను. నన్ను వదిలే. దొరక్క దొరికావు. నిన్నెలా వదిలేస్తాను? నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఎవరికి హెల్ప్ చేస్తున్నావో అర్థం అవుతుందా? నువ్వు సహాయం చేస్తుంది ఒక ప్రేతాత్మకి, ఒక దయ్యానికి. నాకు తెలుసు. అది తెలిసి దానికి ఎలా సహాయపడుతున్నావు?
ఎందుకంటే నా దృష్టిలో నువ్వు దానికంటే పెద్ద దయ్యానివి. నా తమ్ముడి చావు కారణమైన దయ్యానివి. ఇంకా ఎంతకాలం అదే పగ మనసులో పెట్టుకుంటావు? చెడు, నీకు నాకు ఏదైనా పగలుంటే అవి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు అందరి ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి. ఆ ప్రేతాత్మని తొందరగా అంతం చేయకపోతే వినాశనం జరిగిపోతుంది. అది అందరిని చంపేస్తుంది. దాని నుండి కాపాడుకోవాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ప్రసక్తే లేదు. గీతకు శక్తులొచ్చేదాకా నువ్విక్కడే బందీగా ఉండాలి. ఆ తర్వాత నీ ప్రాణాలు నా చేతిలో పోవాల్సిందే. అయ్యో పిచ్చివాడా, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు దానికి సహాయం చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ అది తన అవసరం తీరాక నిన్ను కూడా చంపేస్తుంది. నిన్ను చంపి నా తమ్ముడి ఆత్మకు శాంతి చేసే వరకు నేను ప్రాణాలు వదలను. ఆ తరువాత నేనేమైపోయినా పర్వాలేదు. అయ్యో అబ్బాయి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇది పిల్లల ఆట కాదు, ప్రేతాత్మతో ఆట. అక్కడ స్వామీజీ పూజ మొదలు పెట్టుంటారు. నన్ను విడిచిపెట్టు, నీకు దండం పెడతాను. ఇప్పటికైనా నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను, సంతోషించో. అయ్యో అబ్బాయి, నేను చెప్పేది విను. అబ్బాయి నన్ను విడిచిపెట్టు. అబ్బాయి నన్ను వదులు, నా మాట విను. అబ్బాయి నన్ను విడిచిపెట్టు. అబ్బాయి అయ్యో అబ్బాయి, ఇక్కడే పడుండు. అబ్బాయి నా మాట విను. అబ్బాయి 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 అబ్బాయి
లిఫ్ట్ చేయి బావా, లిఫ్ట్ చేయి బావా. బావా ప్లీజ్ బావా, ఫోన్ లిఫ్ట్ చేయి బావా. దేవుడా, బావా ఫోన్ లిఫ్ట్ చేయి బావా, లిఫ్ట్ చేయి. హలో బాబాయ్, బాబాయ్. అమ్మా అంజలి, ఏమైందమ్మా? ఎక్కడున్నావు? ఏమో తెలీదు బాబాయ్, నన్ను అబ్బాయి గాడు కంగారు పడకు అంజలి, నువ్వు చేసిన నెంబర్ ఆధారంగా నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టి 20 మినిట్స్లో నిన్ను సేవ్ చేస్తాను. సరే బాబాయ్. నువ్వు అప్పటి వరకు ధైర్యంగా ఉండు. అలాగే బాబాయ్. చూడంజలి, వాడికి అనుమానం వచ్చేలా ఏ పని చేయకో. ఇంకోసారి నన్ను కాంటాక్ట్ కూడా చేయకో. నన్ను ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేసావని వాడికి అనుమానం వస్తే వాడు నిన్ను మళ్ళీ ప్లేస్ మారుస్తాడు. అలాగే బాబాయ్. సరే, జాగ్రత్త అంజలి. త్వరగా రండి. డ్రైవర్ ఫాస్ట్గా పోనీ. వినయ్, చెప్పండి సార్. ఇప్పుడు నా మొబైల్కి ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో, అది ఏ ఏరియా నుంచి వచ్చిందో వెంటనే ట్రేస్ అవుట్ చేయండి. అర్జెంట్. ఓకే సార్. డ్రైవర్ ఫాస్ట్గా పోనీ. ఈ రోజు మనం నిర్వహిస్తున్నది చిన్న తంతు కాదు. గీత అనే ప్రేతాత్మ దిగ్బంధనం. మరణం పొందిన, ఆశ సావక, కోరిక తీరక ప్రేతాత్మగా మారిన ఒక దుష్ట శక్తి దిగ్బంధనం. క్షుద్ర శక్తులను ఆశ్రయించి మహాశక్తిగా మారాలనుకుంటున్న ఒక ప్రేతాత్మ దిగ్బంధనం. విధిని ఎదిరించి తన ఆశయాన్ని ఎలాగైనా సాధించాలని చూస్తున్న ఒక పిశాచి దిగ్బంధనం. విధిని ఎదిరించడం ఎవరి తరం కాదు. దైవశక్తికి సాటి లేదు. ఈ తంతు ఒక మహాయాగం.
దుష్టశక్తికి దైవశక్తికి జరుగుతున్న యుద్ధం. ఈ ప్రయత్నంలో ప్రేతాత్మలు పోరాటం చెయ్యటం, విఘ్నాలు కల్పించే ప్రయత్నం చెయ్యటం సహజం. ఈ తంతు ఆపడానికి ప్రేతాత్మలు వికృత నృత్యాలు చేస్తాయి, విధిని ఎదిరించడానికి తప్పుదారి పట్టిస్తాయి. సంకల్పంతో వేద మంత్రాలతో భగవంతుడిపై భారం వేసి నిష్ఠగా నిగ్రహంగా చేయవలసిన యాగం ఇది. హోమం మరింత ప్రజ్వలింపజేయండి. ఒక సాధ్వి త్యాగం వల్ల తయారైన త్రిశూలం ఇది. ఇది ఈశ్వరానుగ్రహం పొందాలి, ఆది పరాశక్తికి ఆయుధంగా కావాలి. ముక్కోటి దేవతల కరుణ ప్రజ్వలించాలి. భానుడి కిరణాలు ఇందులో చేరి తేజోవంతం కావాలి. గీతని అంతం చేయగల శక్తిని ఆపాదించుకోవాలి. ఈ ప్రయత్నాన్ని గీత అంత సులువుగా జరగనివ్వదు. శతవిధాలా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. అంజలి కనపడకపోవటం అందులోని భాగమే. అంజలి లేకుండా పూజ జరగదని తెలుసుకుని రాకుండా అడ్డుపడుతోంది. మరెలా స్వామి? గీతను అంతం చేయడం ఎలా? దాని ఆగడాలను అడ్డుకోవడం ఎలా? అంజలి ఎక్కడుంది? తను ఎలా రప్పించడం? కంగారు పడవద్దు. మనందరికీ అండగా ఆదిపరాశక్తే ఉంది. అర్జున్కి తనే దారి చూపిస్తుంది. విజయవంతంగా అర్జున్ అంజలిని తీసుకొస్తాడు. అమ్మా, మా అన్న అవుతున్నకి ఏం కాకుండా చూడు. వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు తల్లి. స్వామి, అంజలి వస్తే అన్యాయానికి అంతా మొదలవుతుంది. రావాలి, వస్తుంది. రుద్రాక్షలు శివతాండవం చెయ్యాలంటే ఈ ప్రళయ తాండవం జరిగి తీరాలి. త్రిశూలాన్ని సంధించి ఆ ప్రేతాత్మను చిన్నాభిన్నం చెయ్యాలి. దమ్మి త్రిశూలానికి పూజలు చేస్తున్నారు. అసలు విషయం బయటికి తెలిస్తే అవాక్కవుతారు. నేనే దాన్ని తారుమారు చేశానని తెలిస్తే అమ్మో, నా వాళ్ళే నన్ను చంపేస్తారు. మంచి వాళ్ల చేతిలో ఈ త్రిశూలం ఉంటే లోక కళ్యాణం జరుగుతుంది. అదే చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళితే మారణ హోమం జరుగుతుంది. ప్రాణత్యాగానికనే సిద్ధపడతాను స్వామి, కానీ గీత అంతం మాత్రం జరగాలి. మీకు ఎవ్వరికి ఏ హాని జరగదు, జరగనివ్వను. ఈ ప్రయత్నాన్ని ఏ శక్తి అడ్డుకున్నా సరే దాన్ని నేను అడ్డుకుంటాను. రుద్రభూమిలో ఉన్న గీతను ఈ వేదభూమికి రప్పిస్తాను.